నమస్కారం అండి. నమస్కారం. సార్ మీతో ఒక చిన్న చిట్ చాట్ అండి. చెప్పు, తప్పకుండా. వైసీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా అవును, మీ నుంచి మేము కొన్ని వివరాలు రాబట్టాలనుకుంటున్నాం. తప్పకుండా. అన్ని నిజాలు మాట్లాడతారా? 100% ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితులను డైవర్ట్ చేయకూడదు మ్యాటర్. చేయను. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల పాలనలో మీ ప్రభుత్వం మీ అన్న పాలన మీద వివిధ వర్గాల ప్రజలు, రాష్ట్రంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు, వివిధ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు ఏమనుకుంటున్నారు అనేది మీ దగ్గర నుంచి నేను రాబట్టాలనుకుంటున్నాను. తప్పకుండా. కానీ ఇవాళ ఇంకో విషయం ఏంటంటే మీ పార్టీ నాయకుడు చిన్నాన్న గారు చనిపోయి వాళ్ళకి 5 సంవత్సరాలు అయింది. అది కూడా ఏ విషయం ఇప్పటి వరకు తేలలేదు. ఎవరు చంపారు ఏంటనేది ఆ విషయం కూడా అడుగుతాను. తప్పకుండా మీరు ఏమైనా అడగొచ్చు, నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. సమాధానం అంటే నిజాలే మాట్లాడాలి. పక్కా 200%. పక్కదారి పట్టించకూడదు. ఏముండదు. ఓకే అండి, స్టార్ట్ చేయొచ్చా? ఓకే అండి. ముందే చెప్పాను కదా మీకు, వివేకానంద రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సొంత తమ్ముడు, మీ నాయకుడికి సొంత చిన్నాన్న, ఆయన హత్య గురించి మీరు ఏం చెప్పగలరు? హత్య గురించి అంటే హత్య జరిగిన మాట వాస్తవమే. సరే, దేనికి నిందితుల్ని పట్టుకోలేకపోతున్నారు అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రజానీకం అనుకుంటున్నారు. నేను ఒక అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా నాకు కూడా అదే డౌటే ఉండాలి. అవును, సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చామన్నారు గతంలో, మేము అధికారంలోకి రాకముందు అన్నారు. చనిపోయిన రోజే ప్రెస్ మీట్ లో మాట్లాడినాడు అన్నారు. కాబట్టి కొట్టుకొని రక్తం పూసి బాత్రూమ్ లో పడేసి ఫిట్స్ రకరకాలుగా చెప్పారు. ఏమి చెప్పినప్పటికీ కూడా మా అన్న అది చేయలేదని చెప్పేదే నా ఆవేదన కూడా అదే. ఎందుకంటే ఎవరైతే చంపినారో వాళ్ళు పలానా వాళ్ళు ఈయన నిందితులు వెలిగిందని చెప్పేసి ఆడికి ఇష్యూ క్లోజ్ అయిపోతుంది కదా, అవుతుంది. అందుకోసం అని చెప్పి నా బాధ అది. సరే, చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది ఆలోచన అయితే చేద్దాం. ఇప్పటికి మేము 5 సంవత్సరాలు చేయలేకపోయినా ఒప్పుకుంటున్నా, 100% రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి కూడా తెలుసు కదా. మరి అది మీ ప్రభుత్వానికి ఒక మచ్చ కాబోతుందా రేపు రాబోయే ఎలక్షన్ లో? తప్పకుండా వచ్చాదని నా ఆవేదన. అంటే మీరు బాధపడుతున్నారు? ఖచ్చితంగా నేను లోపల చాలా బాధపడతానే ఉండా. మరి ఇదే బాధ మీ నాయకుల్లో ఉందా? బాధ ఉండదా అంటే అది ఆయన మనసులో ఉండేది నాకెట తెలుసా సార్? అలా అంటారు. ఆయన మనసులో ఉండేది మనకు తెలియదు కదా. అవును. నీ మనసులో ఏం మర్మం ఉన్నదో నాకు తెలియదు. అవును. నా మనసులో ఏం ఉండేది నీకు తెలియదు. అవును. సో చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది. ఈ ప్రశ్న కూడా ఎందుకు అడిగానంటే, ఈ రోజు ఆయన 5వ వర్ధంతి కదా, 5 సంవత్సరాలు అండి. కనీసం మీ నాయకుడు ఆయనకి చెప్పడు, శ్రద్ధాంజలి ఘటించమంటా అవసరం అయిపోయింది, ఇంకేం పని. మరి అయితే ఆయన ఉద్దేశం ప్రజలకు అర్థమవుతుంది ఖచ్చితంగా. కానివ్వండి, అర్థమైనా కూడా మేము 175 గెలుచాం సార్. ఎలా గెలుస్తారు? ప్రజలకి మేము పూర్తిగా తెలిసిపోయినా మేము గెలుచాము. గెలిచిన తర్వాత మీరే చూస్తారు. నెక్స్ట్ ఏందో అడగండి, కానీ తొందరగా నాకు మళ్ళీ పనులు ఉన్నాయి. అయితే ఓకే అండి. మళ్ళీ రెండో విషయం అడుగుతున్నాను, అడగండి. ఆయన సొంత చెల్లెళ్ళు షర్మిల గారు కానీ సునీత గారు కానీ, వారి గురించి ఏం చెప్తారు మీరు? వాడుకొని వదలటంలో మా అన్నను మించినోడు లేడు. ఓకే, నెంబర్ 1. ఓకే. నెంబర్ 2 ఏంటంటే, షర్మిల గారికి కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవం. కొంత కాదండి, సరే మాకు తెలిసిన కాడికి నేను చెప్పేది. అన్యాయం అయితే జరిగింది. సరే, ఆమె తెలంగాణ రోడ్ల బడిగా తిరిగింది. అవును. వర్షంలో కూడా ఏడిసింది. అవును. సరే, ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలుగా ఇప్పుడు బాధ్యతలు చేపట్టి రాష్ట్రం అంతా తిరుగుతుంది. అవును. తిరిగినప్పటికి కూడా మేము ఏ విధంగా అవును ఇది చేసినాము మాట్లాడినాము అనేది ఒకసారి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. ఆమె అన్న 16 నెలలు జైల్లో ఉన్నాడు సార్. అవును. 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ఏమే అంతా రోడ్ల బడిగా తిరిగి 3,000 కిలోమీటర్లు ఆవిడే నడిచింది. బాణం అని చెప్పుకుంటూ పాదయాత్ర చేసింది. రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద నాయకుల్ని, కాంగ్రెస్ లో ఉండేటువంటి నాయకుల్ని అందరినీ కలుపుకొని పార్టీని బలోపేతం చేసింది. 2019లో పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర అయితే పోషించింది ఆమె, తప్పనిసరిగా. కానీ అన్న ఆమెకి న్యాయం చేయలేకపోయినాడు. అది మేము కూడా కొద్దిగా బాధగానే నాకు కూడా, ఎందుకంటే ఆమెతో పాటు నేను కూడా కలిసి పాదయాత్ర చేయటము. అవును. షర్మిల గారితో కలిసి ముందుకు పోయినాము. అవును. సరే, నేను ఈ రోజుకి కూడా అన్నను ఎందుకైతే వదులుకోలేకున్నానంటే, మేము ఈసారి 175కి రావాలని చెప్పి 175 రావాలని కంకణం కట్టుకొని ముందుకు పోతున్నాం కాబట్టి, అందుకోసం అని చెప్పి నేను అన్నకు
ఏడ పార్టీ డ్యామేజ్ జరుగుతూ ఉన్నా కూడా నా కళ్ళ విప్పు అయితే నేను ప్రజలకైతే తెలియజేస్తా ఉంటాను. ఆవిడ ఇంకో విషయం చెప్తున్నారండి. ఏమిటి సార్? ఆ 3000 కిలోమీటర్ల పాదయాత్ర మీ అన్నను జైల్లో పెట్టినప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఆవిడ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చారు. మా అన్నతో ఇవన్నీ చేయిస్తాను మా గవర్నమెంట్ వచ్చినాకని. అవన్నీ అన్న చేయలేదు కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను, ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉండి అవన్నీ చేస్తానని చెప్తున్నారు ఆవిడ. సరే, సిద్ధాంతాలు మా సిద్ధాంతాలు కానీ ఆవిడ అన్న మాటలకి మీ అన్న చాలా దారుణంగా ఆవిడని మాట్లాడటం అంటే ట్రోల్స్ ఉంటాయి, రకరకాలుగా విమర్శలు ఉంటాయి. అన్న దేనికి స్పందీయుడు, మాలాంటి వాళ్ళం ఏదో పార్టీ మీద అభిమానము, ఆ స్త్రీలంటే అభిమానం ఉన్న వాళ్ళం కాబట్టి కొద్దిగా నేను కూడా అట్లాంటి పనులు చేయొద్దని చెప్పి చెప్తా ఉంటాను నేను. అంటే మీ అన్న కూడా సిద్ధం సభలో మా చెల్లి అనే అర్థం వచ్చేటట్లు చంద్రముఖి లాంటిది అని కూడా ఆవిడ్ని మా వాడు అపరిచితుడు లాంటి, అది మనకు తెలుసు కదా, ప్రజానికానికి ఎవరికి తెలియదు. అది మా వాడు అపరిచితుడు లాంటి వాడు. ఆమె చంద్రముఖి అంటే మనోడు అపరిచితుడు కదా. అపరిచితుడు, అవును. ఇంట్లో ఒక రకంగా ఉంటాడు, బయట ఒక రకంగా ఉంటాడు, ప్రైవేట్ మీటింగ్లు పెడితే ఒక రకంగా ఉంటాడు, ఎమ్మెల్యేలతో ఒక రకంగా, మంత్రులతో ఒక రకంగా, ఎంపీలతో ఒక రకంగా, ఎమ్మెల్సీలతో ఒక రకంగా, రాజ్యసభ మెంబర్లతో ఒక రకంగా, ఎక్కడైనా నామినేటెడ్ పోస్టులు ఇచ్చిన వాళ్ళతో ఒక రకంగా ఉంటాడు. మా వాడు ఉండే రకాల్లో చూసుకుంటే ఏం పెద్ద ఇదేం కాదులే అంటారు. ఇంకొకటి అండి, చెప్పండి. ఈ విషయం మీ దగ్గర నుంచి కొండ బద్దలు కొట్టినట్టు పచ్చి నిజమే చెప్పాలి. ఖచ్చితంగా చెప్తా. మీ పార్టీ సొంత ఎమ్మెల్యేలు మీ అన్న గురించి ఏమనుకుంటున్నారు? అంటే మీకు అంతరంగా ఉన్న విషయాలని, అంతర్గతంగా ఉన్న విషయాలని తెలుస్తాయి కదా? తెలుస్తాయి. నేనేమంటానంటే మా అన్న గురించి ఎమ్మెల్యేలు చాలా ఇదిగానే మాట్లాడుతున్నారు. కొంతమందిని ఏం చేసినామంటే ఈ ఊర్లో నుంచి ఇంకొక ఊరికి మారిసినాము. అవును. ఆ ఊరు నుంచి ఈడ తెచ్చినాము. అవును. అంటే ఏడు చెత్త ఎత్తుకొని ఆడేయటము, ఆ చెత్త ఎత్తుకొని వచ్చి ఏడేయటము. అవును. ఇప్పుడు రాజమండ్రిలో ఉండే చెత్త ఎత్తుకొని కాకినాడలో వేసేది. అవును. కాకినాడలో ఉండే చెత్త ఎత్తుకొని రాజమండ్రికి తెచ్చేది. రెండు చెత్త అనే చెత్త కదా. చిలకలూరుపేట తీసుకెళ్లి గుంటూరులో వేసిట్టు, నెల్లూరు తీసుకొని పోయి బాపట్ల వేసిట్టు, లేదంటే పల్నాడులో వేసిట్టు, రకరకాలుగా ఉన్నాయి. ఎందుకురా మాకు కర్మ అని చెప్పి మా పార్టీలో ఉండేటువంటి నాయకులు అనుకుంటున్నారు. ఓకే అండి. కానీ తప్పించుకోలేనటువంటి పరిస్థితి. అవును. వీళ్ళు చేసిన అవినీతి అక్రమాలన్నీ అన్నకు తెలుసు. ఏమన్నా కూటమి పెడతాడేమోనే అడ్డం తిరిగితే అని కొంతమంది అయితే ఉండారు. సరే చూద్దాం రాబోయే రోజుల్లో. పార్టీలో ఉండే నాయకులు అయితే చాలా మంది చాలా బాధపడతానే ఉన్నారు. అవునా? ఒప్పుకుంటున్నారు. మరో విషయం అండి, చెప్పండి. మీ పార్టీకి ఇప్పుడు ఈ ఎలక్షన్ లో పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకట్లేదని అంటున్నారు. దొరకట్లేదని మీరు అంటున్నారు. దొరుకుతాయి, మేము 175 మేమే గెలుచాయని మేము అంటున్నాం. దానికి ఏం చెప్దాం మరి? ఎక్కడ తెలుగుదేశం అందరు అభ్యర్థుల్ని ప్రకటించింది, మీరు ఇప్పటి వరకు లిస్టులు ప్రకటించలేకపోయారు. తెలుగుదేశం అందరు అభ్యర్థుల్ని ప్రకటించేది ఒక ఎత్తు అయితే, మా అన్న యాడ్ నుంచి కూర్చొని పోటీ చేస్తాడు అనేది మాకు దిక్కు తెలియక మేము చేస్తున్నాయా? నువ్వు మళ్ళీ యాడికోపోయినావు. మా అన్న పులందల నుంచి చేస్తాడా, జమల్మడుగు నుంచి చేస్తాడా, యాడ్ నుంచి చేస్తాడు అనేది మాకు అర్థం కాక మేము ఆసాట్లు పడతాము. మీ అన్న కూడా ఇప్పటికి తెలుసుకోలేక. ఇంకో విషయం కూడా గుప్పమంటుంది మీడియా వర్గాల్లో అండి. చెప్పండి. అడగమంటారా? అడగండి. మీ పార్టీ ఇప్పుడు అభ్యర్థులుగా ప్రకటించిన వాళ్ళలో చాలా మంది మళ్ళీ విరమించుకుంటాం అని చెప్పి మీ అన్న దగ్గర చెప్తున్నట్టు సమాచారం ఉంటుంది. చెప్తున్నట్టయితే ఉన్నటువంటి సమాచారం అయితే వాస్తవమే. ఒప్పుకుంటున్నారు. కానీ అన్న దగ్గరికి పోయి డైరెక్ట్ గా చెప్పలేరు కదా. అన్న అంటే అన్న గేట్ కాడి అన్న తలుపు కాడి పోయి తలకి గేట్ వేస్తాడు కదా, లోపలికి బాగున్నాడు కదా. అంటే మాకు అందుతున్న సమాచారం ఏంటంటే వాళ్ళు మీ అన్నతో చెప్పడం కూడా జరిగింది, మేము పోటీ చేయమండి, మేము తప్పుకుంటామని. అప్పుడు మీ అన్నగారు అంటాం ఏంటంటే, మీరు తప్పుకుంటే మన పార్టీకి బ్యాడ్ జరుగుతుంది, నేనే మీరు సర్వేలో మీ రిపోర్ట్లు రాలేదని చెప్పి మేము వేరే అభ్యర్థులు ప్రకటిస్తాం, అప్పటి వరకు వెయిట్ చేయమన్నారు అన్నమాట. వాస్తవమే అంటారు. మరి వాళ్ళు కూడా తప్పుకుంటే ఇంక మీ పార్టీకి అసలు ఇంకా అభ్యర్థులు ఎక్కడ దొరుకుతారు? కొత్త వాళ్ళు దొరకట్లేదు, ఉన్న వాళ్ళు విరమించుకుంటున్నారు. టైం ఉన్నది. ఇప్పుడు ఈ జనసేన, తెలుగుదేశం, బీజేపీ వాళ్ళు కలిసి మొన్న అనుకుంటా రిలీజ్ చేసి ఉంటున్నారు మళ్ళీ 34 సీట్లేమో. అవును. మేము ఈసారి 170 సీట్లు రిలీజ్ చేస్తారు. ఇంకొక వార్త అండి, మీరు పదే కుక్కల్ని పెట్టి గెలిపిస్తామని చెప్పి అంటున్నారు కదా, మరి దానికి మీ పార్టీ ఎమ్మెల్యేలు స్పందన ఎలా ఉంది? ఆ మాట విని స్పందన అయితే నా దగ్గరికి ఏం రాలా. ఎవరు రాలా? అంటే వాళ్ళు వచ్చే సాహసం కూడా చేయరు. వాళ్ళు ఒప్పుకున్నట్టే కుక్కలని. అంతేనంట. అంతే కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావునా, నువ్వు పోటీ చేయి అని చెప్తావు, నేను పోటీ చేయను అంటావు. తోతాపూర్ కుక్కనైనా అదే అర్థం చేసుకో. అటు నేను పెట్టి మేము 175 అయితే 175 గెలుస్తాం. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధి అయితేనేమి, మేము కట్టిన 3 రాజధానులు అయితేనేమి, రేపు పులివెందులైనా మారొచ్చు రాజధాని, రకరకాలైనటువంటి మేము కార్యకలాపాలు చేసి ఉన్నాము.
ఇసుక తోలుకుంటున్నాము, మా పార్టీ కార్యకర్తలు ఎవరైనా సరే 40,000కి ఒక ట్రక్ ఇసుక, ఒక లోడు, ఒక లారీ ఇసుక, అవును, ఒక తులం బంగారుతో పాటు ఇసుక అమ్ముకుంటున్నాము. అవును, మేము చేసిన అభివృద్ధి ఆ మాత్రం ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మేము గెలుస్తాము అని అయితే ధీమాగా నేనైతే చెప్పగలను. ఏ ధీమాతో చెప్తున్నారు? మీరు చూస్తారు రాబోయే రోజుల్లో రాజకీయాలు చేసి సిద్ధమని చెప్తున్నాం కదా, దేనికైనా సిద్ధంగానే ముందుకు పోతాం. అవునా? ఇంకొకటి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన ప్రశ్న ఉంది. తప్పకుండా. ఇప్పుడే జస్ట్ మేము షర్మిల గారి ప్రెస్ మీట్ లో విన్నాను. మా చిన్నప్పుడు నన్ను మా అన్నని ఎత్తుకొని పెంచినాడు, మరి ఆయన హత్య జరిగింది, అన్న అన్న అని పిలుచుకునే అన్నలే మాకు అన్యాయం చేశారు అని ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా చెప్పారు. అన్న మాట వాస్తవమే. డాక్టర్ సునీతారెడ్డి గారు ఇంట్లోకి పోయి కూర్చొని నువ్వు ఇంకో కేసు అవుతుంది అంతే కదా, నువ్వు ఢిల్లీకి పోతే అని అన్న మాట వాస్తవమే. ఆమె నుంచి 7 సార్లు లేచిపోయిన మాట వాస్తవమే. షర్మిల కొన్ని ఆస్తి తగాదాల్లో విజయమ్మ షర్మిల గారు ఇద్దరు ఇంట్లోకి పోయి కూర్చొని మాట్లాడిన మాట వాస్తవమే. ఇవన్నీ కూడా వాస్తవాలే. కానీ మా అన్న ఏది కూడా ₹1 కూడా బయటికి తీసి వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే రెండోది ఏంటంటే, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, నేను ఇంతకు ముందు కూడా చెప్పినా మీకు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ నారాసుర రక్త చరిత్ర అనేటువంటి ఈ కథనాన్ని దీన్ని వెలుగులోకి తీసి వీళ్ళకి శిక్ష పడేట్టుగా చేస్తామన్నమాట వాస్తవమే అన్నారు. ఆ రోజు ఈ ఆడబిడ్డలు ఇద్దరు కూడా సంతోషపడినారు, అన్న మనకు మేలు చేస్తాడులే అని. మనం మేలు చేయలే. సునీత మళ్ళా మన దగ్గరకు వచ్చి అడిగింది, మేము చేయమని చెప్పినాము. ఏం ఢిల్లీకి ప్రయాణం అయింది, ఏం ఢిల్లీకి పోయినప్పుడల్లా మావాడు ఢిల్లీకి పోవటము 2-3 రోజుల ఏది గడువుతో. మీరేమనుకుంటారంటే రాష్ట్రంలో ప్రజానీకం అన్న ప్రత్యేక హోదాని పోయినాడు, లేదంటే పోలవరం నిధులు దాని పోయినాడు, ఇప్పుడు ఇక్కడ వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కోసం పోయినాడని మీరు అనుకుంటారు. మేము అడిగి పోయింది మా మీద ఉండే అన్న మీద ఉండే కేసులు ఒకటి, వివేకానంద రెడ్డి సార్ కేసు ఒకటి. ఈ బాధలన్నీ మేము ఎన్నో పడతా ఉన్నాము. ఏం చేయాలి, నీ ఎవరికి చెప్తావు? మరి చిన్నప్పుడు ఆయన చేతులతో ఎత్తుకొని పెంచిన వ్యక్తిని అలా హత్య చేయటంలో చాలా తప్పు జరిగిందని మీ అన్నలో భావన లేదా? ఇప్పుడు ఏముండదు. ఇప్పుడు ఐబీని మధ్యస్థానికి ఐబీని పెళ్లికి మేళం ఎందుకని నేనంట. అవును, కనీసం హత్య గురించి న్యాయం చేసి ఈ రోజు ఆయన నివాళులు అర్పించేవాడు కదా. అవును, కరెక్ట్. నీలో అంత ఇది ఉంటే ఈ రోజు వచ్చి నివాళులు అర్పించిపోయేవాడు కదా. అవును కదా. అవును, అది కూడా చేయలేదు. అది కూడా ఆయన సరే ఇప్పుడు పులేందలు వచ్చితే ఆడ ఒకరు ఏదన్నా రచ్చలు పాడు అయితే అనుకున్నా కూడా ఆయన పార్టీ కార్యాలయంలోనూ ఫోటో పెట్టుకొని నివాళులు అర్పించుంటే బాగుండనేది నా వాదన. కానీ అలా జరగదు కూడా. మరి మీరేమన్నా దానిలో మీ అన్నకి ఏమన్నా సలహాలు ఇచ్చే విధంగా ఏమన్నా ముందుకెళ్ళగలరా? చూద్దాం అంటారు. ఇంకో విషయం అండి, ఇప్పుడు మీరు రాష్ట్రంలో మీ అన్న పాలన చూశారు ఈ 5 ఏళ్ల నుంచి. మీకు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా మీకు పూర్తి అవగాహన ఉంది మీ పార్టీ రాష్ట్ర పరిస్థితుల మీద. సో మీ పార్టీ గురించి ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో నిక్కచ్చిగా చెప్పగలరా? మనలో మన మాట కెమెరాలు ఆఫ్ చేస్తే చెప్తా. కెమెరాలు ఆఫ్ చేయడం కుదరదు, మీ మనసులో మాటలు మాకు కావాలి. కెమెరా ఆఫ్ చేయండి ఒక్క నిమిషం. చెప్పండి కదా, చెప్పండి. ఇప్పుడు మేము 175 గెలుచామని ప్రతిరోజు మేము 70 అయితే కొట్టుకుంటున్నాం. ఓకే. ఎన్ని సీట్లు గెలిచేది మాకు తెలుసు. ఓకే. ఎంపీలు ఎన్ని గెలిచేది మాకు తెలుసు. అవును. ఓకే. మేము 730 చిల్లర పైచిలకు హామీలు ఇచ్చినాం. అవును, ఇచ్చారు. మేము వాటిలో 1-2 కూడా అమలు చేయలేకపోతున్నాం. అవును. మరి 730 హామీలు ఇచ్చినప్పుడు 1-2 కూడా అమలు చేయనప్పుడు మేము ఎట్టకెళ్ళొచ్చాం? మళ్ళా ఖచ్చితంగా శాసనసభ్యులు ఎవడైనా సరే పోటీ చేసేదానికి ముందుకు వచ్చేవాడు ఉన్నాడా? లేరు. సరే, అభ్యర్థుల్ని ప్రకటించినామా ఇప్పుడు దాకా? 175 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ఎక్కడా లేదు. మా ఆయన నుంచి పోటీ చేస్తాడని ఆయనన్నా ప్రకటించినాడా? లేదు. మరి మేము ఎట్ట గెలుచాం సార్? మాకైతే గుండెల్లో దడగని రేపు ఆడికి పోవాలరా స్వామి. మేము చేసిన పనులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా అరాచకాలు ఉన్నాయి, ఏ విధంగా ఆడవాళ్ళ మీద అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడినాము. అవును. ప్రతిపక్ష నాయకులను ఏ విధంగా మాట్లాడినాము, విమర్శలు ఏ విధంగా చేసినాము. అవును. అసలు ఏంది కథ అనేది నిద్ర రావడంలే. అన్నేమో లండన్ పోతాడు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని. అవును. మావదోడి పీనోళ్ళు ఎగిరిగిరి పడిన వాళ్ళు కింద కార్యకర్తలు, మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, మేము మాట్లాడిన వాళ్ళం మేము ఏడ తలదాచుకొని బతకాలా? ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు. అవును. మేము చేసిన పనులు, అవును, చెప్పిన హామీలు ఏంది, ఇచ్చింది ఏంది, అవును, ఆడబిడ్డలకు ఏం చేసాము. ఇప్పుడు పెద్ద డ్యామేజ్ ఆడంటే ఆ మద్యపాన నిషేధం కాండే జరుగుతుంది ఆడవాళ్ళ దగ్గర. ఎందుకంటే ప్రతి అక్కచెల్లెమ్మకు చెప్తున్నాను దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని కేకలేసి చెప్పారు.
మీరు కూడా చాలా సార్లు కొన్ని వందల సార్లు చెప్పారు, కేకలేసి అరిసరిసి చెప్పినాం, చెప్పారు, చెయ్యి అన్ని చెప్పారు. 3 దశల్లో చేస్తా ఉన్నాం. నేను మీరు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నేను ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగితే నా మీద కూడా మీరు ఇప్పుడు దశల వారీగా చేస్తా ఉన్నాము. సరే అటైనా సరే ఆడైనా ప్రపంచంలో డబ్బు ఇచ్చి బాటిల్ తీసుకునే రకం ఉండదా? లేదు. ఏది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది, కార్డు ట్రాన్సాక్షన్, యూపీఐలు ప్రతి ఒక్కటి ఉంటది. 7 మంది దగ్గర ఏముండదు, ఈ డబ్బే కదా, ఈ డబ్బంతా ఆడిపోతుంది అనేది ఇది ఒక వాదన. మళ్ళా మన వాళ్ళు చేయటం కూడా ఏంటంటే 10,000 వ్యాపారం జరిగితే 700, 800 వ్యాపారం జరిగిందని చెప్పి గవర్నమెంట్ రికార్డు చూపించారు. దొంగ లెక్కలు. ఈ లెక్కలన్నీ ఆడిపోతున్నాయని ఇది ఒక దెబ్బ. అవును. స్టార్ హోటల్కి మాత్రం పరిమితం చేస్తామని చెప్పి అదొకటి చెప్పినాము. అవును. ఈ జాబ్ క్యాలెండర్ అన్నాము, సిపిఎస్ రద్దు వారానికి అన్నాము. అవును. ఏమంటే ఇప్పుడు మాకు తెలియదు అప్పుడు అన్నాము. అవును. ఇట్లాంటివన్నీ మాకు డ్యామేజ్ గా ఉన్నది. మీరు అన్ని దయచేసి ఎడగడ బయట పెట్టొద్దని తెలియజేసుకుంటాం. కెమెరాలు ఆఫ్ చేసాంలేండి. ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న అడగబోతున్నాను. కెమెరా ఆన్ చేయమంటారా? చేయండి. కెమెరా ఆన్ చేయండి మళ్ళీ. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళు మీ పార్టీ గురించి ఏమనుకుంటున్నారో చెప్పగలరా? అదే సార్ ఇప్పుడు దాకా చెప్పినా కదా మీకు. చెప్పారు. ఇప్పుడు దాకా చెప్పింది అదే. గవర్నమెంట్ ఉద్యోగులే కాదు, సామాన్యుడు ఎవరన్నా చిరు వ్యాపారం చేసుకునేవాడు, తోపుడు బండ్ల మీద అరటికాయలు అమ్ముకునేవాడు, ఇడ్లీలు బజ్జీలు వేసుకునేవాడు, ట్రాక్టర్ ఓనర్లు, లారీ ఓనర్లు, వీళ్ళందరూ కూడా ట్యాక్సీలు, డీజిల్ రేట్లు పెంచి గతంలో పక్క రాష్ట్రం చూడండి, మన రాష్ట్రాన్ని చూడండి అని చెప్పి మనం అరిచినాం. ఇప్పుడు ఏ రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో ఉన్నంత రేట్లు అస్సాం దాంట్లో కూడా లేదు, బీహార్లో కూడా లేదు, ఎక్కడ లేదు. మరి బీహార్లో కన్నా ఎక్కువ చేసామంటే ఇంక నువ్వు అర్థం చేసుకో. నువ్వు అయినా అడగకూడదు సార్, నేను చెప్పకూడదు సార్ దయచేసి అంటారా? అయితే తప్పదు, మా దగ్గర ఇంకా ఉన్నాయి కొన్ని ప్రశ్నలు. చెప్పండి. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, వాళ్ళల్లో మీ పార్టీ మీద, మీ అన్నగారి పాలన మీద, ఈ 5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన వేదన మీద ఎటువంటి వేదన ఉంటుంది మీకు? ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు ఎవడున్నా, వాడు వెలిచేయాలా అంటే ఆడ స్థానికంగా ఉండేటువంటి శాసనసభ్యుడికి, ఆ జిల్లాకు మంత్రివర్గంగా ఉండేటువంటి మంత్రి గారికి కప్పం కట్టాలా, నువ్వు వేసుకోవాలా. లేదంటే లేదు. ఆన్లైన్ కాదు, రిజిస్టర్ చేయడు, అప్రూవల్ రాదు అసలు నీకు ముందు. నువ్వు ఎన్ని చేసేదంటే నీకు ముందు అప్రూవల్ రావాలి. అప్రూవల్ ఇచ్చేది ఉండదు. మీ కప్పం కడితే అప్రూవల్ వస్తుంది. చాలా దారుణమైన దోపిడీ. దోపిడీ అంటే ఇప్పుడు రాష్ట్రంలో అంతటా చేశారు. నీకు తెలిసిన రియల్ ఎస్టేట్లు ఉంటే ఎవరన్నా అడిగి కనుక్కో, చేస్తున్నారు. ఎవరన్నా ఉంటే కింద స్థాయి వరకు కూడా జరుగుతుంది. మరి కింద స్థాయి వరకు కూడా ఆన్లైన్. ఇప్పుడు నీ పొలమే అది, నీ పొలము ఆన్లైన్ లో రికార్డు ఎక్కియాలంటే ఇంత కట్టాలా. గ్రామ సర్పంచ్, సచివాలయ సెక్రటరీలు కూడా తినేస్తున్నారు. అందరూ కింద నుంచి పై దాకా ఒప్పుకుంటున్నారా? బల్ల కింద చేపెట్టమే ఒప్పుకుంటున్నారు. 200%. సో చాలా బాగా చెప్పారు. ఎందుకంటే నేను ధైర్యంగా ఉండే మనిషిని సార్. పోనీ మరి మీరు ఇంకొక విషయం అండి, మీరు ఎప్పుడు కదిలించేమని 175కి 175 అంటారు. మరి ఖచ్చితంగా వస్తాయి. అరే అన్ని చేసినా ఏమి చేసినా మేము తప్పకుండా గెలుస్తాము. మా దగ్గర వ్యవస్థ ఉన్నది. విచిత్రంగా ఉంది. మీరు చూస్తారు రాబోయే రోజుల్లో. మళ్ళా ఇంటర్వ్యూ మనం ఖచ్చితంగా పెడదాం. గెలిచినా ఒక 5 అటు ఇటు పోయినా గెలిచినా ఏదైనా సరే, ఎలక్షన్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం మీకు మాత్రం ఒక ఇంటర్వ్యూ ఇస్తాం. మళ్ళీ ఒకవేళ మీ పార్టీ ఓడిపోతే మళ్ళీ మీరు కనబడతారా? ఖచ్చితంగా కనబడతా. ఓడిపోతే నీకు ఇంటర్వ్యూ ఇచ్చే పోతాం. మళ్ళీ అడిగిన వెళ్తారు. ఇంకో ప్రశ్న అండి, పోనీ మీకు అన్ని వర్గాల ప్రజల్ని పక్కన పెట్టండి, మీరు ఇస్తున్న పథకాలు తీసుకుంటున్న ప్రజల్లో మీ పార్టీ మీద ఎటువంటి అభిప్రాయం ఉందంటారు? అభిప్రాయం ఉండదంటే సార్, కొంతమందిలో పాజిటివ్ ఉండదు, కొంతమందిలో నెగిటివ్ ఉండదు. పాజిటివ్ ఏంటంటే మనకు రాష్ట్రం ఎట్టన్నా పోని, మనకు రాజధాని లేకుండా పోని, మన బిడ్డల భవిష్యత్తు ఎట్టన్నా పోని, మనకేదో సిల్లరిచ్చున్నారు, మనం ఎంజాయ్ చేస్తున్నాము అని కొంతమంది. అవునా? కొంతమంది ఏంటంటే రాష్ట్రంలో ఆదాయం పెంచి రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చి యువతకు, నిరుద్యోగులకు అందరికి కూడా ఉపాధి అవకాశం కల్పించి రాష్ట్ర ఆదాయాన్ని పెంచిన తర్వాత మీరు ఎటువంటి పథకాలు ఏదో ఇచ్చి 1-2 అయినా సరే అట్లాంటి ఇచ్చినా కూడా బాగుంటది. అప్పులు తెచ్చి ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ భూములు, దేవుడు మాన్యాలు, వీటినన్నిటిని తాకట్టు పెట్టి మాకెందుకు ఇవ్వాలా అనేది అయితే ఒక వాదన ఒక వర్గంలో. ఇంకొక వర్గంలో ఎట్టున్నదంటే మనకి ఎట్టనా పోనీ, మనకు ఏమన్నా అమ్ముకొని మనకు కాదు కదా నొప్పి,
మనకి నొప్పి కాదు ఇప్పుడు తెలియదు ఆ నొప్పి తెలియదు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ నొప్పి ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది. అన్ని ధరలు పెంచుతారు, కరెంట్ బిల్లులు ఏ విధంగా పెంచినాడు, అవును, ఆర్టీసీ ఛార్జీలు ఏ విధంగా పెంచినారు. దేశంలో ఎక్కడా కూడా చెత్త పన్ను లేదు. ఆ చెత్త పన్ను ఇంటికి 100 రూపాయలు వేసాము. అవును, ఆ 100 రూపాయలు 50 ఇండ్లు ఒక వాలంటీర్కి ఉంటది. ఆ 5,000 ఓడికి ఆండే తీసి ఆండే ఇట్టిచ్చా. ఓహో, అర్థం కాలా? ఓకే, చెత్త పన్ను ఆండే తీసి ఆండే ఇచ్చా. అదే మన దాకా రాదు. అదే విధంగా రిజిస్టర్ భూములు రిజిస్ట్రేషన్ ఏ విధంగా పెంచినాము, రేట్లు ప్రతి ఒక్కటి కూడా పెంచినాము. ఎందుకు పెంచినాము అంటే ఇదో ఇట్లాంటి ఉన్నాయి కాబట్టి. మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడా కూడా 10 రూపాయల ఆదాయం లేదుయా. ఇట్లాంటి ఏదన్నా పెంచి ఏదో వీళ్ళు ఇచ్చేటి ఒక 4 రూపాయలు ఇచ్చినామంటే ప్రజలు ఏదో ఉంటారు. ఆ లెక్క మళ్ళీ ఆడికి పోదు, మళ్ళీ మనం ఏం చెప్పుకోవచ్చు, అది వేరే విషయంలో. ఇంకో ముఖ్యమైన ప్రశ్న అండి, చెప్పండి. దాదాపు ఇప్పుడు మీ అన్న 5 ఏళ్ల పాలనలో 13 లక్షల కోట్ల పైన అప్పులు చేశారు. నెలకి దాదాపు సంవత్సరానికి 85,000 కోట్లు వడ్డీ కింద కడుతున్నారు. అవును, ఇది ఇంత పెద్ద అప్పుని మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఎలా తీర్చగలరు అనుకుంటున్నారు? ఉన్నాయి కదా కొన్ని తాకట్టు పెట్టేటి. ఎన్ని అమ్మినా 13 లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు. సరే, ఇప్పుడు 13 లక్షల కోట్లు తెచ్చినాము, మేము కడతామని తెచ్చామా? కాకపోతే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసినట్టే కదా. రాష్ట్రం అంతా తీసుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడో పెట్టినాము. రాష్ట్రం అంతా తోలికిపోతారు. ఏమైనా చేసుకొని మాకు సంబంధం లే. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నామయ్యా. అవును, మాకు 151 సీట్లు ఇచ్చారు 2019లో. అవును, 151 సీట్లు మాకు ఎమ్మెల్యేలుగా గెలిపించినారు. అవును, మేము చేసిందే. మేము ఏది చేయాలంటే అది చేస్తాము. మళ్ళీ అడిగే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవడైనా గొంతెత్తి మాట్లాడగలుగుతాడా? మాట్లాడే దమ్ము ఉండదా? చాలా మాట్లాడిస్తామా? ఏ విధంగా అక్రమంగా కేసులు పెట్టినాము, ఏ విధంగా వాళ్ళ ఎండల్లో ఆడవాళ్ళు మాట్లాడినాము. అవును, మరి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మేము 175 గెలుస్తాము. గెలిచిన తర్వాత మళ్ళీ మనం కూర్చొని మాట్లాడదామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.